వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో ఈ నెల 17వ తేదీ జరిగే స్నాతకోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఇతర శాఖల అధికారులతో ఎయిమ్స్ అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి అంతే లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ భూములను ఆయన దోచుకున్నట్లు మరెవరూ దోచుకోలేరన్నారు. ఆయనకు అటవీ శాఖ అధికారులు బాలకృష్ణ, చైతన్య సహకరించారని ఆరోపించారు. ఈ అంశంపై తాము సిబిసిఐడి విచారణ కోరుతున్నామన్నారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీ, స్కూల్ యాజమాన్యులు, అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లను రక్షించుకుందాం, గృహలక్ష్మిని కాపాడుకుందాం అనే నినాదంతో డిసెంబర్ 15న పట్టణంలో చేపట్టనున్న సేవ్ ది గర్ల్ చైల్డ్ 2K రన్ విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యుత్ రంగంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్టీపీసీ, జీఎన్సీఓ పెట్టుబడుల ద్వారా త్వరలో లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన ఉర్గా వీర్ సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. కరెంటు ఉత్పత్తి ఎంత ముఖ్యమో కరెంటు ఆదా కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని సీఎం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇందుకూరుపేటలో సిపిఎం మహాసభల సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, చంద్ర, రాజగోపాల్ పాల్గొన్నారు. పిల్లలకు తల్లి తొలి గురువు అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండల కేంద్రమైన ఎస్ రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువుతో పాటు నైతిక విలువలు బోధించాలని సూచించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ గరవ వీధిలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి సారెతో ఊరేగింపు నిర్వహించారు. కొత్త వీధి కనకదుర్గమ్మ ఆలయము మెయిన్ రోడ్ అబిద్ సెంటర్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకొని సారెను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. సైనిక దళాల పతాక దినోత్సవంను పురస్కరించుకొని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా పతాక నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి సంక్షేమానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం మాజీ సైనికులు మెమోంటోలు బహుకరించారు. సంతనూతలపాడులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. సీనియర్స్ విభాగంలో పురుషులు, మహిళలకు కబడ్డీ పోటీలను నిర్వహించడం ఆనందనీయమని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కొనియాడారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్, సినీ నటుడు మురళీమోహన్, ఎంపీ మాగంటి పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు 5 సార్లు పెంచిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎమికనూరు మండలం బనవాసిలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అప్పులను ఇప్పుడు చంద్రబాబు కట్టలేక తలకిందులు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో జగన్ క్యాడర్ తగ్గిపోయిందని, జగన్ ఆ క్యాడర్ను కాపాడుకుంటే చాలని హితవు పలికారు.